మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని భూదేవి నగర్, కానాజీగూడ డివిజన్లలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి ఓటర్ల హక్కులను కాపాడాలని సూచించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మల్కాజ్గిరి అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ డేట్ అయిపోయినాక మీకు వస్తే మీరు చూసిండ్రు మన బెంగాల్లో 93 లక్షల ఓట్లు తీసేసారు. అదేవిధంగా మన ఉత్తరప్రదేశ్ వస్తే 1 కోటి మందికి ఓట్లు లేకుండా పోయింది. మన ఇంకో మన రాష్ట్రంలో ఎన్నికల తమిళనాడులో బీహార్ 60 లక్షల ఓట్లు తీసేసారు. అంటే తక్కువ కాదు, చాలా ఎక్కువ శాతమైన ఓట్లు. అంటే అన్ని ఓట్లు తీయడం ఇప్పుడు ఒకవేళ మన ఓట్లు కూడా మన టీఆర్ఎస్ పార్టీకి అనుమానంగా ఉండే వాళ్ళ ఓట్లు తీసేసి మనకి ఎంత ఇబ్బంది అయిందో ఒకసారి ఆలోచించారు. దీనికి అందులోంచే నేను పదే ఇక్కడ ఉన్న అందరూ లీడర్లకు కోరుతుంది ఏంటంటే ఆ బూత్ ఉన్న వాళ్ళని ఇవ్వండి, లేకపోతే ఆ బూత్ లో మనకు దొరకలేదు, ఖాళీ ఉంది, ఎవరు లేరు అంటే అక్కడ తిరిగే వాళ్ళని, అంటే అక్కడ తిరిగి పని చేయించి ఇద్దరు రోడ్లు వేయించడమో లేకపోతే బయట పెట్టించడమో లేకపోతే కనీసం అక్కడ ఉన్న ప్రెసిడెంట్ తోటి ములాఖాత్ అయ్యే వాళ్ళని మనకి ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. సో దీంట్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ డేట్